చెప్పండి. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ నిత్యం వార్తల్లో ఉంటున్నాయని చెప్పవచ్చు. గత 2 నెలలుగా నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. నారాయణఖేడ్ పట్టణంలోని మైనార్టీ బాలికల హాస్టల్లో ఇటీవలే ఓ ఇంటర్ విద్యార్థిని పాపకు ప్రసవించిన నేపథ్యంలో ఒక్కసారిగా అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటన మరవక ముందే తాజాగా ఎస్టీ గురుకుల హాస్టల్లో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు చెరువులో శవమై తేలాడు. అంతకు ముందు గత 2 నెలల క్రితం గిరిజన సంక్షేమ హాస్టల్లో బాలిక భవనంపై నుండి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో హాస్టల్ సిబ్బంది చంపేశారని చెప్పి విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్ ముందు ఆందోళన చేయడం జరిగింది. దీంతో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులపైనే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ 2 ఘటనలు చూసాము. మరోవైపు గతంలో హాస్టల్ సంబంధించిన విద్యార్థిని అర్ధరాత్రి గోడ దూకి రోడ్డుపై వెళ్తుండగా పెట్రోలింగ్ పోలీసులు ఆ విద్యార్థిని పట్టుకొని హాస్టల్లో అప్పగిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఇవన్నీ ఘటనలు నారాయణఖేడ్ సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం ఇందుకు కారణంగా ప్రతిపక్ష నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మరోవైపు హాస్టల్లో చదువుకోవడానికి పంపిస్తే తమ విద్యార్థులు తమ పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు నిన్న జరిగినటువంటి విద్యార్థి అదృశ్యం చెరువులో శవమై తేలిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఒక్కసారిగా ధర్నా చేయడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ విద్యార్థిని చంపేశారని చెప్పి కూడా మృతి చెందినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్ పట్టణంలో చాలాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణంగా వాళ్ళు చెప్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డికి సంబంధించి జిల్లా కేంద్రం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఈ జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రభుత్వ హాస్టల్కి సంబంధించి ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు ఎవరు కూడా ఇప్పటివరకు అక్కడ పర్యటించిన పరిస్థితి ఉంది. మరోవైపు బాలిక ప్రసవించిన ఘటనలో మాత్రం 4 అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మరుసటి రోజు మరొక విద్యార్థి అదృశ్యమై మృతి చెందిన పరిస్థితి ఉంది. అదే విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్తుంటే వాచ్మెన్ సహా ప్రిన్సిపాల్ కానివ్వండి, వార్డెన్ కానివ్వండి, ఇలా చాలా మంది సిబ్బంది హాస్టల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. మరి వీరందరి పర్యవేక్షణ లోపం ఎక్కడ పర్యవేక్షణ లోపం ఉందనే పరిస్థితి అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ జిల్లా వ్యాప్తంగా మాత్రం నారాయణఖేడ్ లో జరుగుతున్నటువంటి హాస్టల్లో జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం చర్చనీయాంశమైనని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. ఇంకొకటి సునీల్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పిల్లల భవిష్యత్తును ఆధారంగా చేసుకున్న తల్లిదండ్రులు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి పెద్ద స్కూళ్ళలో కాలేజీలో చదివించలేని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ హాస్టల్స్లో వసతితో పాటు విద్య కూడా అందుతున్నటువంటి ఆధ్వర్యంలో పంపిస్తుంటే ఇలాంటి సంఘటనల వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో తల్లిదండ్రులు చేర్చాలని కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో అధికారులు కానీ లేకపోతే ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ దీనిపైన ఏమైనా చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హాస్టల్ పెట్టామని చెప్తా ఉన్నారు. మరోవైపు తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హాస్టళ్ల సంఖ్య కూడా విపరీతంగా పెంచామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే రాష్ట్ర పాలక వర్గం కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు కానీ వీటిపై ఎందుకు స్పందించడం లేదని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి కమిటీ వేసి కూడా విచారణ జరపవచ్చు, లేదంటే జిల్లా స్థాయిలో కూడా అధికారులు కమిటీ వేసి విచారణ జరపవచ్చు. కానీ కేవలం సంఘటన జరిగినప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి తాత్కాలిక ఉపశమనంలో భాగంగా కొందరు సిబ్బంది సస్పెండ్ చేసి చేతులు దొరుకుతుంటున్నారు తప్ప వీటికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయాలు కానివ్వండి, లేదంటే విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించడం కానీ, లేదంటే పటిష్టమైన రక్షణ చర్యలు కానివ్వండి, లేదంటే సిబ్బందిలో ఉన్న నిర్లక్ష్య ధోరణిని వీళ్ళు పసిగట్టి వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం హాస్టల్లో చేరితే ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్.